తిరుపతి లీలామహల్ సర్కిల్లో ఉన్న వర్మ కాలేజ్ నర్సింగ్ హాస్టల్లో దారుణం జరిగింది. అర్ధరాత్రి విద్యార్థినుల గదిలోకి దూరిన ప్రిన్సిపల్ వర్మను విద్యార్థినులు నిర్బంధించారు. అనంతరం అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్మను కఠినంగా శిక్షించాలని స్టూడెంట్స్ పోలీస్ స్టేషన్ వద్ద డిమాండ్ చేశారు. పక్క భవనంలో దూకిన విద్యార్థిని నిలదీసిన ప్రిన్సిపల్ వర్మపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మరికొందరు విద్యార్థులు అంటున్నారు. నిజానిజాలు తేల్చేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. 1 o'clock సార్కి ఫోన్ చేసి రమ్మన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి థర్డ్ ఇయర్ అమ్మాయి వచ్చి ఆ పక్కన జంప్ అయింది. జంప్ అయిన తర్వాత సార్ వచ్చాడు. ఎందుకు వెళ్ళావు అంటే ఇట్లా ట్యాబ్లెట్ ఇచ్చేదానికి వెళ్ళాను అని చెప్పింది. ఆ తర్వాత అమ్మాయిని కింద పిలిపించి అడిగినారు. మళ్ళీ పిలుచుకొని పైన వదిలేసింది. అంతే సరే 6 వరకు అయిపోయింది. మాతో అయితే అలా బిహేవ్ ఏం చేయలేదు. 4 years నుంచి ఉన్నాం. మాతో అయితే అలా బిహేవ్ ఏం చేయలేదు. ఎవరితోనూ అట్లా అమ్మాయిలు నైట్ బయటికి వెళ్ళిపోతారు. ఆ పక్క షిఫ్ట్ అవుతా ఉన్నారు కాబట్టి ఆయన సార్ కొంచెం కంట్రోల్ చేయాలి కాలేజ్ అనేది ఇట్లా జరుగుతూ ఉంది. 15 days లేదు. అసలు ఏమనుకుంటున్నారు మేమేం రాస్తాం ఎగ్జామ్ నాకేం అర్థం కాదు. పిల్లకాయలందరూ కంట్రోల్ చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేసేది ఆ మిద్ది మీదకి ఎగురు దూకేది. 2-3 మాటలు ఎగురు దూకున్నారు. అక్కడ పోయి సార్ తెలిసి తలకొట్టుకుంది. లాస్ట్ రాత్రి ఈ పాప మిద్ది ఎగురు దూకిందంట. ఎగురు దొరికే కాడికి ఆ పిల్ల మీద కాంట్రోల్ ఉండేవాళ్ళు ఈ మరి సార్కి ఫోన్ చేసినారు. ఈ మరి జరిగింది, ఈ మరి పోయి ఉండారని. అప్పుడు అంత రేతుట్లో సార్ వచ్చినాడు. ఎంత 1 గంట అంటే వాళ్ళే ఫోన్ చేసి పిలిచినారు. సరే అప్పుడు సార్ వచ్చినాడు. నేను ఆ ఇలువలో పండుకోక మేము ఫ్యాన్ లేకపోయాడు. ఆ 2 ఆడపిల్లకాయలు వచ్చి అంటే బ్రేక్ని సార్ వచ్చినాడు అన్నారు. నాకు లేదమ్మా ఆ రూమ్లో ఎత్తుకోపోయినా నేను పైకి వెళ్ళలే. ఆ పాప పోయి బ్యాగ్ ఎత్తుకొని వచ్చి గేట్ తీసింది. గేట్ తీసి మనకి అది ఏం తెలిసిందో ఏమన్నా నాకు తెలవదు. బెదిరిస్తాడు సార్. ఏం కాదు వాళ్ళని బెదిరిస్తాడు, వాళ్ళని బెదిరిస్తాడు. ఇట్లా పనులు చేస్తే బెదిరియరు సార్. పెద్దోళ్ళు ఉండేవాళ్ళ అంటే ఆయన మీద కంట్రోల్ పెట్టుకొని ఈ పని చేస్తున్నారు సార్. ఇంకేం కాదు.